హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమాకల వీరభవన్. అందరికీ నమస్కారం. 767 పాయింట్ ఏంటంటే అష్టకష్టములు. నరక సమానమైన కష్టములనే అష్టకష్టములు అంటారు. వీటిని అనుభవించటం కంటే మరణమే మేలనిపిస్తుంది. నేను నేనే ఈ అష్టకష్టాలు పడేది. దాస్యం, సేవకా వృత్తి. ఎప్పుడూ వాళ్ళకి దాస్య వృత్తే ఉంటుంది. ఒకరి కింద పని చేయడం, ఒకరి కాళ్ళ కింద పని చేయవలసే వస్తుంది. తను దాస్య వృత్తి నుంచి విముక్తి అవ్వడు. పేదవాడు ధనవంతుడు అవ్వడు ఎప్పటికీ. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అలా కష్టం చేస్తూ బతకవలసిందే. అటువంటి బతుకు చాలా నరకంగా ఉంటుంది. సేవకా వృత్తి ఒక బానిసగా చెయ్యాలి. అంటే అవతల వారు ఏం పెడితే అది తినాలి, ఏది చెప్తే అది చెయ్యాలి. అది మనకి నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా, ఏ పిచ్చి పనులైనా, ఏ పనైనా, కష్టమైనా నష్టమైనా ఆ పని చెయ్యాలి. ఏ పని చెప్తే అది. దాస్యం, అది బానిసగా వెట్టి చాకిరీలు చేస్తూ ఒకరి కింద బతకడం. ఇటువంటి బతుకు కూడా చాలా కష్టం. తిండి ఉండదు, నిద్ర ఉండదు, డబ్బులు ఉండవు. అనేక కష్టాలు, నష్టాలు అనుభవించాలి. 2 దారిద్ర్యం, అన్నపానీయాలకు, వస్త్రములకు, నివాసమునకు కటకటలాడటం. దారిద్ర్యం అంటే తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీరు ఉండదు, వస్త్రాలు ఉండవు, ఉండటానికి సరైన ఇల్లు ఉండదు. వీటి కోసం ఊరికే వెంపర్లాడుతూ ఉండాలి. పరిగెడతా అక్కడికి ఇక్కడికి. ఏ పని చేసుకోవాలి, ఎలా బతకాలని నిత్యం ఒక యుద్ధం చెయ్యాలి. కాబట్టి దారిద్ర్యం అనేది చాలా నరకం. చదువుకుందారంటే డబ్బు ఉండదు, తిందారంటే డబ్బులు ఉండవు, ఎక్కడికన్నా వెళ్దారంటే డబ్బులు ఉండవు. అన్నీ ఇబ్బందే, అంత కష్టమే. దారిద్ర్యం అనేది చాలా నరకయాతనగా ఉంది. 3 భార్య లేకుండుట వల్ల ధర్మ, అర్థ, ధనం, కామం, కోరికలు, మోక్షాలను పంచుకునే తోడంటూ లేకపోవడం. ఇవి ఉండవు. అవి భార్యతోనే ఉన్నాయని గృహస్థ ధర్మంలో చెప్పబడినవి. స్వయం కృషి, బతికినంతకాలం కష్టపడుట. స్వయం కృషి అంటే మనం బతికినంతకాలం ఏదో పని చేసుకుని అలా కష్టపడి పని చేయడమే. ఇంకా కూర్చుని తిందారి సుఖపడతారన్న ఆలోచన ఉండదు. ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి. యాచన, సమస్త అవసరాలకు భిక్షాటన చేయుట. మన అవసరాలు తీర్చుకోవడానికి అందరినీ అడుక్కోవలసిన పరిస్థితి వస్తే అది ఒక నరక కింద ఉంటుంది. కాబట్టి యాచన కూడా ఒక నరక యాతన లాంటిది. కష్టమే అది. అప్పు రాబట్టుకోలేకపోవటం, ధన నష్టం. అప్పు ఇచ్చి అది తిరిగి ధనాన్ని మనం తిరిగి రాబట్టుకోలేకపోతే అదొక కష్టం. ఇది ఒక కష్టంలో లెక్క వస్తుంది. అలా రాబట్టుకోలేకపోతే ఆ డబ్బు తను తీసేసుకుంటాడు, ఇంకివ్వడం. నీకు డబ్బు ఉండదు, నీ డబ్బు పోతుంది. యాచకులకు మొండి చేయి చూపుట. మనల్ని ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఉట్టి చేతులు చూపెడతాం, మన దగ్గర ఏమీ లేకపోతే. ఉంటే ఇస్తాం. కాబట్టి ఇలా ఇవ్వలేని స్థితిలో ఉండటం, మనకి ఇద్దారని ఉన్నా చేయి సాగకపోవడం. కొంతమందికి ఉన్నా ఇవ్వాలని మనసు ఉండదు, ఇద్దారన్న వాళ్ళకి ఏమీ ఉండదు. అలా ఉంటుందన్నమాట. మొండి చేయి చూపెడతాం యాచకులు. ప్రయాణం చేయుట, బతుకు తెరుగు ఉన్న చోటును వదిలి దేశాటన చేయుట. బతుకు తెరుగు కోసం ఉన్న ఊళ్ళో కష్టమైన పనులు, బరువైన పనులు ఉంటాయి, లేకపోతే రోజు పనులు ఉండవు. అవి నువ్వు చేయలేక అలాగ సుఖమైన పని, మంచి పని ఎక్కడ దొరుకుతుందా అని బయట అలాగ దేశాలు, ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఇక్కడ తిరిగి ఎక్కడో దిక్కు పని చేసుకుని ఓ 10 రూపాయలు తెచ్చుకోవడం. ఇలాగ కొంతమంది ఉన్న స్థానంలోనే ఉండి ఎక్కడికి కదలకుండా హాయిగా ఆనందంగా బతుకుతారు. వాళ్ళు ఏ ఊరు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. ఉన్న చోటనే డబ్బు సంపాదించుకొని తన కుటుంబ అవసరాలు తీర్చుకుని బతుకుతారు. కొంతమందికేమో వేరే ఊళ్ళో దూరంగా వెళితే కానీ వాళ్ళ సమస్యలు, అవసరాలు తీరవు కాబట్టి వాళ్ళు అలా తిరగవలసి వస్తుంది. అలా తిరిగిన చోట వాళ్ళు ఎన్నో కష్టాలు, నష్టాలు, సమస్యలు, చిక్కుల్లో పడుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ఎలా ఉంటుందో, ఏ పని ఎలా ఉంటుందో, మనుషులు ఎలా ఉంటారో కూడా తెలియదు కాబట్టి వాళ్ళకి అలా తిరగడం వల్ల అదొక కష్టం, నరక యాతన, ఇబ్బందిగా ఉంటుంది. ఇటువంటి కష్టములు భగవానికి సైతం కలగరాదని అనుకునేట మానవ ధర్మం. ఇలాంటి కష్టాలన్నీ నేను అనిపిస్తున్నాను కాబట్టి నాలాంటి కష్టాలు, బాధలు ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.